సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ లెసన్ యాక్చువల్గా 12th లెసన్. కాన్సెప్ట్ అయితే సేమ్ టాపిక్ అన్నమాట, క్లాసిక్ ట్విన్. సో క్లాసిక్ ట్విన్లో ఇది యాక్చువల్గా సెకండ్ వీడియో. ప్రీవియస్గా మనం చూసింది చాలా ఫండమెంటల్. ఈ వీడియోలో క్లాసిక్ ట్విన్లో కొంచెం బిట్ డిఫరెంట్, అంటే ఒక మల్టిపుల్ లేయర్స్ ఎలా యూజ్ చేయాలో చూద్దాం. సో ఇది ఎగ్జాంపుల్ సిరీస్. యాక్చువల్గా ఎగ్జాంపుల్ సిరీస్లో మీకు స్క్రీన్ షాట్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ పైన ఎగ్జాంపుల్ 2 అని ఉంటుంది. ఇన్ కేసు మీకు కాన్సెప్ట్ చెప్పేటప్పుడైతే ఈ ఎగ్జాంపుల్ అనే వర్డ్ అనేది ఉండదు. ఎగ్జాంపుల్ మనం డెమాన్స్ట్రేట్ చేసేటప్పుడు మాత్రం ఇక్కడ ఆ ఎగ్జాంపుల్ నెంబర్ అనేది వస్తుంది. ఓకే, ఫైన్. సో ఫ్లాష్ని లాంచ్ చేసి, సో టేక్ ఎనీ న్యూ డాక్యుమెంట్, బ్రాండ్ న్యూ డాక్యుమెంట్. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక సింపుల్ ఎలిమెంట్, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సర్కిల్ తీసుకున్నాను. సో రెడ్, సో దీన్ని కట్ చేశాను. ఈ లేయర్కి రెడ్ అని పేరు ఇచ్చాను, రెడ్. ఇంకొక న్యూ లేయర్ తీసుకుంటున్నాను. ఈ లేయర్లో గ్రీన్ అని పెడుతున్నాను. దీంట్లో అదే ఎలిమెంట్ని పేస్ట్ చేసి దీని కలర్ని గ్రీన్గా పెట్టుకుంటున్నాను. ఓకే, ఫైన్. సో సేమ్ టేక్ న్యూ లేయర్, ఈసారి బ్లాక్ పెడదాం. దీని కలర్ వచ్చి BLACK, బ్లాక్. సో కలర్ వచ్చి బ్లాక్ పెడదాం. సెలెక్ట్ కలర్, బ్లాక్. ఓకే, టోటల్ ప్రజెంట్ ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియోలో 3 లేయర్స్ అనేటివి ఉన్నాయన్నమాట. సో నేను ఫస్ట్ వీటిల్ని టాప్లో ప్లేస్ చేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, సో ఫస్ట్ రెడ్ ఉంది కాబట్టి రెడ్ని పైన పెడుతున్నాను. రెడ్, సెకండ్ గ్రీన్ ఉంది, థర్డ్ బ్లాక్. 1 ఫస్ట్లో రెడ్, సెకండ్ గ్రీన్, థర్డ్ బ్లూ. ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసి, సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ రెడ్ని రైట్ క్లిక్లో సేమ్ క్రియేట్ క్లాసిక్ 1 సెకండ్ అంటే 25 ఫ్రేమ్స్. సో 25 ఫ్రేమ్స్. 2 సెకండ్స్ కావాలంటే 50 ఫ్రేమ్స్. 50 సెలెక్ట్ చేసి, ప్రీవియస్లో మనం చూసాం కదా ఇన్సర్ట్ కీ ఫ్రేమ్, లేదంటే రైట్ క్లిక్ ఇన్సర్ట్ కీ ఫ్రేమ్. ఈ ఆబ్జెక్ట్ని నేను ఇక్కడ వరకు మూవ్ చేశాను. అంటే ఇప్పుడు నేను ఇక్కడ స్టార్టింగ్లో కర్సర్ ఇక్కడ ప్లేస్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంది, కానీ మిగతా ఎలిమెంట్స్ కనపడట్లేదు. ఈ ఆబ్జెక్ట్ మూవ్ అయ్యేటప్పుడు ఈ ఆబ్జెక్ట్స్ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ, కానీ ఈ ఆబ్జెక్ట్స్ ఇక్కడ వరకు కనపడట్లేదు. ఎప్పుడైతే ఈ ఫ్రేమ్ అనేది, ప్లే హెడ్ అనేది నెక్స్ట్ ఫ్రేమ్కి వెళ్ళిందో ఆబ్జెక్ట్స్ కనపడట్లేదు. ఎందుకంటే ఈ ఫ్రేమ్స్ ఇక్కడే ఉన్నాయి. వీటిని ఇక్కడ వరకు మనం కంటిన్యూషన్ చేయాలి అంటే వీటికి కూడా కీ ఫ్రేమ్స్ ఇచ్చేద్దాం. సో ఇన్సర్ట్ కీ ఫ్రేమ్స్. ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే ఇవి మూవ్ అవుతాయి, కానీ ఇవి రెండు ఇలాగే ఉంటాయి. కానీ ఈ సెకండ్ గ్రీన్ అనేది ఇది ఇక్కడ నుండి నేను దీనికి యానిమేషన్ ఇస్తున్నాను. ఎక్కడి వరకు, సే ఫర్ ఎగ్జాంపుల్ 100 F6. సో గ్రీన్ మూవ్ చేశాను ఇప్పుడు నేను. ఓకే, సో లాక్ రిమూవ్ చేసి మూవ్ చేయాలి ఎప్పుడు కూడా, అది ఇంపార్టెంట్. ఫైన్. కానీ మిగతాయి కనపడట్లేదు. వీటికి కూడా నేను కీ ఫ్రేమ్ యాడ్ చేసేసాను. ఇన్సర్ట్ కీ ఫ్రేమ్, ఇన్సర్ట్ కీ ఫ్రేమ్. కీ ఫ్రేమ్ అంటే మనకు అక్కడ వరకు ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇన్ కేసు మీరు ఎడిట్ చేయాలన్నా చేయొచ్చు. సో దీనికి కూడా నేను అన్లాక్ చేసి ఈ ఎలిమెంట్కి ఇక్కడ నుండి నేను క్లాసిక్ ట్విన్ సేమ్ 100 అంటే 150, 2 సెకండ్స్ కదా అన్నిటికి మనం ఫాలో అవుతున్నది. F6. ఈ రెండింటికి కూడా F6. ఇప్పుడు ఈ ఎలిమెంట్ని తీసుకొని నేను, అంటే ఈ లాస్ట్ ఎలిమెంట్ బ్లాక్, దీనికి కూడా మనం యారోతో ఇలా మూవ్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను టెస్ట్ చేశానంటే ఫస్ట్ రెడ్ మూవ్ అవుతుంది, సెకండ్ గ్రీన్ మూవ్ అవుతుంది, థర్డ్ వచ్చి బ్లూ మూవ్ అవుతుంది, సారీ బ్లాక్ మూవ్ అవుతుంది. సో ఇదేంటంటే బేసిక్గా 1 by 1. ఓకే, సో ఇట్లా కూడా మనం చెక్ చేయొచ్చు. లేదంటే మీ కీబోర్డ్లో ఈ రైట్ సైడ్ యారోని మీరు ప్రెస్ చేస్తే ఒక్కొక్క ఫ్రేమ్ అది ఎలా మూవ్ అవుతుందో చూడొచ్చు ఇలా. ఓకే, 1, ఇది సెకండ్, ఇది థర్డ్. సో ఇది బేసిక్ కాన్సెప్ట్. ఇప్పుడు నేను ఇంకొక వీడియో చూద్దాం. సో సారీ, ఇంకొక కాన్సెప్ట్ చూద్దాం. ఇదే ప్రాసెస్లో ఈసారి పిక్చర్స్ని బేస్ చేసుకొని చేద్దాం. సో ఫస్ట్ ఫైల్, ఇంపోర్ట్ టు లైబ్రరీ. సో ఈసారి నేను ఏం చేస్తున్నానంటే కొన్ని PNGs, ఇక్కడ PNG కొన్ని ఆల్రెడీ మనం డౌన్లోడ్ చేసున్నాం కాబట్టి ఈ PNGలో మీకు నచ్చిన PNGs, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని. సో ఇది 1, ఇది 2, ఇది 3, ఓపెన్. సో అవి ఎక్కడున్నాయి, లైబ్రరీలో స్టోర్ అయిపోయినాయి. ఇక్కడ చూడండి 1, 2, 3. సో ఫస్ట్ నేను ఈ పిక్చర్ని తీసుకుంటున్నాను. ఓకే, కంట్రోల్ మైనస్, ఇది సెంటర్లో ఉంది. సో ఇంకొక లేయర్ తీసుకొని మళ్ళీ కంట్రోల్ L లైబ్రరీ, ఈసారి ఈ స్మైలీ ఫేస్ EMIని తీసుకుంటున్నాం. సో ఈసారి ఇంకొక లేయర్ కంట్రోల్ L, ఈసారి థర్డ్
పిక్చర్. ఇవన్నీ పిఎన్జీస్, మీకు నెట్లోంచి కూడా డౌన్లోడ్ చేయొచ్చు. సో ఇవన్నీ డిఫరెంట్. సో ఇన్ కేస్ మీకు ఇది సైజ్ ఎక్కువ ఉంది అనిపిస్తే ఆల్ట్ కంట్రోల్ ఎస్లో ఒక 50%. ఓకే, 2 టైమ్స్ ఇచ్చాను. సో ఇది ఒక లేయర్. అన్నీ ఈక్వల్ హైట్ ఉన్నాయా లేదనేది చూసుకోండి ఒక్కసారి. సో ఇది. సో ఇప్పుడు మనకి ఎలా తెలుస్తుంది? సేమ్ ఫోటోషాప్లో మనం చెక్ చేసినట్టే రోలర్స్ పెట్టుకుంటే, ఒక రోలర్ను మనం కానీ ఇలా డ్రాగ్ చేసి పెడితే, అంటే ఇలా క్లిక్ చేసి ఈ రోలర్ను మనం డ్రాగ్ చేస్తే సేమ్ హైట్ ఉన్నాయా లేదనేది తెలుస్తుంది. సో ఇది ఫ్రీ ట్రాన్స్ఫార్మ్తో ఇంకొక రోలర్ ఈ పైన పెట్టుకొని అన్నిటికీ ఇదే హైట్ కావాలంటే మనం సెట్ చేసుకోవచ్చు కదా ఇలా. సో ఇలా ఫైన్. దీనికి కూడా ఈ సెకండ్ దానికి కూడా సేమ్ అన్నిటికీ ఈక్వల్ హైట్ ఉంటే మనకు అపీరెన్స్ బాగుంటుందని చేయడం తప్ప, ఇది మ్యాండేటరీ అయితే కానే కాదు. మీ ఇష్టం, మీరు ఇవ్వకపోయినా వచ్చే నష్టం లేదు. ఫైన్. ఓకే, సో ఫస్ట్ మనం అన్నిటికీ ఈక్వల్ హైట్ ఉండేటట్టు చూసుకున్నాం. సో ఇది ఎందుకు ఇలా ప్లేస్ చేసామంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 ఇమేజెస్ నేను మన డాక్యుమెంట్లో సెంటర్లో ప్లేస్ చేయాలి అంటే విండోలో అలైన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అలైన్, ఇక్కడ వర్టికల్ సెంటర్, హారిజాంటల్ సెంటర్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఇవి డాక్యుమెంట్లో కావాలి కాబట్టి ఇక్కడ అలైన్ టు స్టేజ్ అంటే ఆటోమేటిక్గా డాక్యుమెంట్ సెంటర్లోకి వచ్చేస్తాయి. ఓకే, ఇంకా సైజు ఒక 75 ఇలా ప్లేస్ చేశాను. ఫైన్. ఓకే, ఇప్పుడు వీటికి యానిమేషన్ ఇద్దాం. సో ఫస్ట్ సెలెక్ట్ ఆల్, ఒకేసారి అన్నిటికీ కలిపి ఒకేసారి ఇలా క్రియేట్ క్లాసిక్ ట్విన్ ఇచ్చేయచ్చు. సో ఎలా, సే 1 సెకండ్. సో ఇవన్నిటినీ సెలెక్ట్ చేసేసి ఒకేసారి ఇలా కూడా ఇచ్చేయచ్చు. F6, దీనికి కూడా F6, దీనికి కూడా F6. ఈ ఫస్ట్ది నేను ఇలా మూవ్ చేశాను అనుకోండి, ఈ సెకండ్ ఇలా మూవ్ చేశాను, థర్డ్ ఇలా ఉంది. కానీ స్టార్టింగ్లో అన్నిటికీ కంట్రోల్ ఏ, అన్నీ కూడా స్టార్టింగ్లో సైజ్ వచ్చి ఒక 10 కావాలి, లేదంటే 5 కావాలి. 5 ఎక్కడ కావాలి అంటే ఈ బాటమ్ సైడ్ కావాలి. బాటమ్ అంటే అన్నిటినీ సెలెక్ట్ చేసి నేను బాటమ్ సైడ్ మూవ్ చేస్తాను ఇలా. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు నేను మూవ్ చేస్తే ఈ టైమ్ స్లైడర్ని ఇలా అన్నీ ఒకేసారి 3 ఇమేజెస్ డిఫరెంట్ డైరెక్షన్లో వస్తాయి. ఇన్ కేస్ మీకు ఇంకొక లేయర్లో బ్యాక్గ్రౌండ్ లేదన్నా ఒక ఇమేజ్ని ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే, సో ఇక్కడ మనకి వెక్టర్ ఆర్ట్ అనే ఇమేజెస్ ఆల్రెడీ ఉన్నాయి కదా, వెక్టర్ ఆర్ట్స్. వీటిల్లో మీకు నచ్చిన ఇమేజెస్. సో టేక్ బ్యాక్గ్రౌండ్ ఎప్పుడు కొంచెం డార్కిష్ షేడ్లో ఉంటే బాగుంటుంది. సో దీన్ని సెలెక్ట్ చేసి ఓపెన్. దీని సైజ్ ఎంత ఉందో మీకు తెలుసు. మన డాక్యుమెంట్ ఏరియా ఎప్పుడు కూడా 1100 by 1200 ఎక్స్పోజిషన్. సో సెలెక్ట్ దిస్ పిక్చర్. ఇది ఎంత ఉంది, 1100 by 700, ఎక్స్పోజిషన్ 0, వై పొజిషన్ 0. ఈ లేయర్ ఎప్పుడు మనం బ్యాక్ సైడ్ కానీ ప్లేస్ చేస్తే మిగతా లేయర్స్ మనం చూడవచ్చు. ఓకే, సో కంట్రోల్ ఎంటర్లో మనం ఇలా వస్తాయి ఇవి. ఓకే, ఫైన్. లేదు ఇది 1 by 1 కావాలి అనుకున్నప్పుడు మాత్రం 1 by 1 అంటే ఇది. సో ఇప్పుడు చూడండి ఇవి ఎలా వచ్చాయి, ఒకటి వచ్చేటప్పుడు మిగతాది వేరే స్టాప్ అయి ఉంది, నెక్స్ట్ స్టార్ట్ అయిన తర్వాత మూడోది వచ్చింది, తర్వాత ఇది వచ్చింది. ఇది 1 by 1. ఈ వీడియోలో అన్నీ ఒకేసారి ఎలా రావాలి, ఓవరాల్గా లాజిక్, బిహైండ్ లాజిక్ అయితే వీటన్నిటికీ సేమ్ ఉంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్లాసిక్ ట్విన్, బట్ సెకండ్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో దట్ మీకు ఎన్ని ఎగ్జాంపుల్స్ ఎక్కువ చూస్తే ఈ కాన్సెప్ట్ పైన మీకు అంత అవగాహన అనేది వస్తుంది. సో క్లాసిక్ ట్విన్ బేసిక్గా ఓవరాల్ కాన్సెప్ట్ ఏంటంటే, ఆబ్జెక్ట్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, ఆబ్జెక్ట్ ఎక్కడ ఎండ్ అవ్వాలి, దాని స్పీడ్ ఎంత ఉండాలి. ఓకే, ఇవి బేసిక్ కాన్సెప్ట్స్. కానీ ఎగ్జాంపుల్స్ ఎక్కువ చేయడం వల్ల మనకి రియల్ లైఫ్లో ఈ కాన్సెప్ట్స్ యూజ్ చేసి వెబ్ బ్యానర్స్ చేయడం, లేదంటే ఒక గేమ్ టైటిల్ చేయడం, లేదంటే మీ వీడియోకి సంబంధించిన టైటిలింగ్ చేయడం, ఇవన్నీ కూడా మీకు ఒక్కొక్క ఎగ్జాంపుల్లో మనం డిస్కస్ చేసుకుంటూ వద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. స్టే ట్యూన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.